నమస్కారం. వెల్కమ్ టు నవలా హృదయం. ఈరోజు కథ వసంత శిశిరం. రచించిన వారు శ్రీమతి నవీన గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథలోకి వెళ్ళిపోదాం. తండ్రి ఫోన్ చేసి ఇంటికి రమ్మనడంతో ఊరికి బయలుదేరుతుంది శిశిర. బస్సులో ఉన్న ఆమెకి గతంలో జరిగిన సన్నివేశాలు తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. గతంలో సమ్మిట్లో ప్రజెంట్ చేయాల్సిన విషయాలపై డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ నుంచి సలహాలు తీసుకుంటూ ఉంటుంది. శిశిర సమ్మిట్కి వెళ్తుంది అని తెలిసి తన క్లాస్లో ఒక అమ్మాయి అసూయతో ఆమెను అడ్డుకోవడానికి ప్రణాళికలు వేస్తుంది. ఆమె పేరు ఉష. వాళ్ళది బాగా పలుకుబడి ఉన్న కుటుంబం. చిన్నప్పటి నుండి డబ్బులోనే పెరిగింది. ఎదుటివారు అంటే అస్సలు మర్యాద ఉండదు తనకు. డబ్బు పలుకుబడితో పాటు అందంగా ఉంటాను అనే అహంకారం కూడా ఉంది. తనకన్నా ఎవరైనా ఒక మెట్టు పైన ఉన్నారు అంటే చూసి ఓర్వలేని మనస్తత్వం ఆమెది. కాలేజీకి వచ్చిన మొదటి రోజు వాళ్ళ క్లాస్ వారంతా తన చుట్టూ చేరి తనను పొగుడుతూ ఉండగానే క్లాస్లోకి వచ్చింది శిశిర. శిశిర చూడటానికి చాలా అందంగా ఉండటంతో పాటు చక్కటి చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకోగల వ్యక్తిత్వం కలది. అంతేకాకుండా తను టాప్ ర్యాంకర్ అని యూనివర్సిటీ వాళ్ళు తనని పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారని స్టూడెంట్స్ చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. అప్పటి వరకు తన చుట్టూ మోగి తనను ఆకాశానికి ఎత్తిన స్టూడెంట్స్ శిశిర రాకతో ఆమెను గురించి గొప్పగా మాట్లాడడం ఓర్వలేకపోయింది. అప్పటి వరకు శిశిరని ఒక ఎనిమిగా చూస్తూ కనీసం మనిషిగా కూడా చూడకుండా అవకాశం దొరికినప్పుడల్లా అవమానించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. చూస్తుండగానే లంచ్ టైం అయింది. శిశిర ఇంకా ఉమా తమ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ప్రకారం తమ ప్రజెంటేషన్లో చేంజెస్ చేసుకుంటూ మిగతా డీటెయిల్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ల్యాబ్లో కూర్చొని ఉన్నారు. కారిడార్లో వెళుతూ వాళ్ళని గమనించిన ఉష వాళ్ళ దగ్గరకు వెళ్ళి వెటకారంగా నవ్వుతూ, కాంటెస్ట్కి వెళుతున్నావంట, ఆ సమ్మిట్కి నీలాంటి చీప్ పీపుల్ని ఎలా లోపలికి వదులుతారో నేను చూస్తా, అయినా నీ ముఖానికి అంత సీన్ ఉందనుకుంటున్నావా అని హేళనగా మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న ఉమ కోపంగా, ఉష నీ నాలుకని అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. మా పాటికి మేము పని చేసుకుంటూ ఉంటే వచ్చి డిస్టర్బ్ చేసింది కాక నీ ఇష్టం వచ్చినట్లు కూస్తున్నావు. వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. ఇక్కడ నీ సలహా ఎవరూ అడగలేదు అంది. అందుకు ఉష కోపంగా, ఇది ఒక ఫేమస్ యూనివర్సిటీ, దీనికి చాలా రెప్యుటేషన్ ఉంది. అలాంటి మన యూనివర్సిటీ నుంచి మీలాంటి కూటికి గతిలేని వాళ్ళు వెళ్ళి మీ పనికి మాలిన ఐడియాస్ని ప్రజెంట్ చేస్తే మన యూనివర్సిటీకి ఉన్న రెప్యుటేషన్ పోతుంది. ఒక స్టూడెంట్గా నా యూనివర్సిటీ మీద ఉన్న ప్రేమతో మీ చీప్ ఐడియాస్ వల్ల యూనివర్సిటీకి చెడ్డ పేరు రాకూడదు అనేది నా తపన. అందుకే నీలాంటి చీప్ ఫెలోస్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే బాగుంటుంది అంటూ శిశిర వైపు చూసింది. అప్పటికే పని వల్ల ఉన్న ఒత్తిడి కారణంగా టైర్డ్గా ఉన్న శిశిర ఆ మాటలకు విసిగిపోయింది. దీనిని ఇంకా పొడిగించకుండా ఇక్కడితో ఆపాలి అనే ఉద్దేశంతో మళ్ళీ మరోసారి ఉష ఇలా ప్రవర్తించకుండా చేయాలి అనే ఆలోచనతో చైర్లో నుంచి లేచి ఉష ముందుకు వెళ్ళి నిలబడింది. సూటిగా ఉష కళ్ళల్లోకి చూస్తూ శాంతంగా, మేము చాలా చీప్ ఉష. ఎంత చీప్ అంటే అమ్మా బాబులు సంపాదించి పెట్టిన ఆస్తులు లేక ఫ్రీగా డబ్బులు పెట్టి కొనుక్కునే సీట్లు దొరక్క కష్టపడి తిండికి చెడి నిద్రకి చెడి చదువుకోవడానికి స్కాలర్షిప్లు తెచ్చుకొని ఏదో డబ్బు లేక మాకు ఉన్న టాలెంట్తో ఇలా రోజులు వెళ్ళదీస్తున్నాం అని తన కడుపు పట్టుకొని, అయ్యో ఆకలిగా ఉంది, సరే బాయ్ ఉషా, మళ్ళీ టైం దాటిపోతే బయటకి వెళ్ళి రెస్టారెంట్లో తినేంత డబ్బు మా పేరెంట్స్ సంపాదించలేదు. ఒకవేళ సంపాదించినా వాళ్ళ కష్టాన్ని ఖర్చు పెట్టే గొప్ప మనసు మాకు లేదు. మేము చీప్ కదా అంటూ తన బ్యాగ్ తీసుకొని ఉమకి సైగ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శిశిర చీప్ అనే విషయాన్ని ఒప్పుకుంది అన్న సంతోషంతో తన ప్రక్కన ఉన్న ఫ్రెండ్స్ వంక గర్వంగా చూసిన ఉష వాళ్ళ క్వశ్చన్ మార్క్ ఫేస్లు చూసి అంత ఆలోచించాల్సింది ఏముందా అని అలా ఒక రివైండ్ వేసుకుంది. అప్పటికి కూడా శిశిర తనను పొగిడిందా లేక తిట్టిందా అనే విషయం అర్థం కాలేదు. అదే విషయం ఫ్రెండ్స్ని అడగగా వాళ్ళల్లో ఒక అమ్మాయి, నీకింకా అర్థం కాలేదా ఉషా, నువ్వు టాలెంట్ లేక మీ అమ్మా నాన్నల డబ్బుతో సీట్ కొనుక్కున్నావని, నీకంటూ సొంతంగా ఏం లేదని, అంతేకాకుండా
మీ పేరెంట్స్ కష్టపడి సంపాదిస్తే నువ్వు తేరగా ఖర్చు పెడుతున్నావని, ఇదంతా చేస్తున్నందుకు ఇండైరెక్ట్గా నువ్వు చీప్ అన్నట్లు మాట్లాడేసి వెళ్ళిపోయారు అంటూ వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ చెప్తుంది. ఇది విన్న మిగతా అమ్మాయిలు కూడా ఫక్కున నవ్వేశారు. అది చూసిన ఉషకి కోపం నశాలానికి అంటుతుంది. చెప్తా నీ సంగతి అని మనసులోనే అనుకుంటూ ద్వేషంగా శిశిర వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే క్లాస్లో మధు, వీణలు తాము కూడా హైదరాబాద్ వెళ్తున్నామని అందరికీ గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి వాళ్ళు క్లాసెస్ బంక్ కొట్టి హైదరాబాద్లో ఎంజాయ్ చేయడం కోసమే వెళ్తున్నారు. కానీ శిశిర ఉమలు వీళ్లను తీసుకెళ్లడానికి కారణం తమకు కొంచెం తోడుగా ఉండటంతో పాటు టీమ్గా ఉంటే స్ట్రాంగ్గా కనబడతాం అనే ఒకే ఒక్క ఆశ. అంతకు మించి వాళ్ల వల్ల ఒక్క ఉపయోగం కూడా లేదు అని ఉమకు బాగా తెలుసు. ఇదిలా ఉంటే ఎలా అయినా శిశిర ప్లాన్ని చెడగొట్టాలి అని ఉష గ్రౌండ్లో కూర్చొని ఆలోచిస్తుండగా గ్రౌండ్లో ఆడుతున్న విహాన్ కనిపిస్తాడు. వెంటనే అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని చెయ్యి పట్టుకొని లాక్కుంటూ బయటకు తీసుకొస్తుంది. అంత అందమైన అమ్మాయి తన చెయ్యి పట్టుకొని లాక్కెళ్లడంతో మైమరచిపోయాడు విహాన్. వావ్, దొరికిందిరా పిట్ట అని మనసులో అనుకుంటూ అంత నచ్చేసానా డియర్ బ్యూటీ అంటూ ఉషతో అంటాడు. అతని గురించి తెలిసిన ఉష మనసులో భయంగానే ఉన్నా బయటికి కనబడనివ్వకుండా నవ్వుతూ, విహాన్, నేను నీకు హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. నీకు శిశిర అంటే ఇష్టం కదా అని అడుగుతుంది. శిశిర అనే పేరు వినగానే విహాన్ కళ్ళ ముందు అందమైన శిశిర రూపం కనబడి అతని కళ్ళు వెలిగిపోయాయి. అతని కళ్ళల్లో వచ్చిన మార్పును చూసి, అమ్మయ్య, వీడి చూపు నా మీద నుంచి టర్న్ అయిపోయింది అని మనసులో అనుకుంటూ ఊరటగా ఫీల్ అయింది ఉష. ఊహల్లో ఉన్న విహాన్ ముందు చేతులు ఊపుతూ, విహాన్, నిన్నే అంటూ అతనిని గట్టిగా పిలిచింది. ఆమె పిలుపుకి ఈ లోకంలోకి వచ్చిన విహాన్, ఆ చెప్పు అంటాడు. అప్పుడు ఉష ఆమె ప్లాన్ని విహాన్కి వివరిస్తుంది. ఆమె ప్లాన్కి ఇంప్రెస్ అయిన విహాన్ సంతోషంతో, వావ్, సూపర్ ప్లాన్, ఈ దెబ్బకి ఆ శిశిర నా ఒడిలో వాలాల్సిందే అంటూ ఉషకి హైఫై ఇచ్చాడు. నేను ఇప్పుడే వెళ్ళి పని స్టార్ట్ చేస్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళుతున్న అతనిని చూసి వెటకారంగా నవ్వుతూ, వెళ్ళు, దీన్నే అంటారు ఒక దెబ్బకి రెండు పిట్టలు అని కన్నింగ్గా ఫేస్ పెడుతుంది ఉష. ఉమా, శిశిరలు ఈవెంట్ అటెండ్ అవ్వడం కోసం కొన్ని కొత్త డ్రెస్సెస్ కోసం షాపింగ్కి వెళ్తారు. సింపుల్ ఇంకా ప్రొఫెషనల్గా కనబడేలా ఉండే డ్రెస్సెస్ని కొనుక్కొని ఇంటికి వచ్చేస్తారు. మరో ప్రక్క విహాన్ ఉష చెప్పిన ప్లాన్ను అమలుపరచడం కోసం తన యూనివర్సిటీ స్టూడెంట్ ఎఫ్ఐఎస్కి హెడ్గా వర్క్ చేస్తున్న ప్రొఫెసర్ రామ్మోహన్కి కాల్ చేసి కలవాలని చెప్తాడు. అతను ఎవరో కాదు, విహాన్కు మామయ్య. అతను కూడా సరే అనడంతో ఫ్రెష్ అయ్యి తన రూమ్ నుంచి బయటకు వస్తాడు విహాన్. ఉష చెప్పినట్లు ఎప్పుడెప్పుడు శిశిర తన వలలో పడుతుందా, తనతో ఎలా ఎంజాయ్ చేద్దామా అని ఆలోచనలతో ప్రొఫెసర్ రామ్మోహన్ని కలవడానికి బయలుదేరతాడు. నిజానికి విహాన్కి అమ్మాయిల పిచ్చి ఎక్కువ. కాలేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాదాపు ప్రతి 20 రోజులకి ఒక అమ్మాయితో తిరిగేవాడు. ఆ అమ్మాయితో పని అయిపోగానే వదిలేసేవాడు. అలా ఒక అమ్మాయి అయితే అతను చేసిన మోసాన్ని తట్టుకోలేక కాలేజ్ మానేసి వెళ్ళిపోయింది. అతను పెద్దగా క్లాసెస్ అటెండ్ అవ్వడు. బాస్కెట్బాల్ ప్లేయర్గా స్టేట్ లెవెల్లో గేమ్స్ ఆడటం వలన ఎప్పుడూ గ్రౌండ్లోనే ప్రాక్టీస్ పేరుతో ఉంటాడు. ప్లేయర్ అవ్వడం వలన మంచి హైట్, ఫిజిక్తో పాటు రిచ్ ఫ్యామిలీ ఇంకా ఫెయిర్గా ఉండటంతో అమ్మాయిలు ఈజీగా పడిపోయేవారు. అయితే శిశిరని చూసింది తక్కువ సార్లే అయినా ఆమె అందం అతనికి పిచ్చెక్కిస్తోంది. ఎలా అయినా ఆమెని తన రూమ్కి వచ్చేలా చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు ఆ పని మీదనే ప్రొఫెసర్ రామ్మోహన్ దగ్గరకు వచ్చాడు. అతనితో శిశిరకు అసలు ఏం టాలెంట్ లేదని, ఆమె ప్లాన్ కూడా వర్స్ట్ అని, లేనిపోని కట్టుకథలు అన్నీ చెప్పి ఎలా అయినా యూనివర్సిటీ పరువు పోకుండా కాపాడాలని చెప్తాడు. అతను చెప్పిన మాటలు విన్న రామ్మోహన్, అయితే నేను వెంటనే డీన్తో మాట్లాడతాను. డీన్ నాకు చాలా క్లోజ్ తెలుసా, డోంట్ వరీ, ఈ విషయం నాకు వదిలే అని భరోసా ఇచ్చి విహాన్ని పంపించేస్తాడు. తను అనుకుంది జరగబోతుంది అని విహాన్ అక్కడి నుండి వచ్చేస్తాడు. రామ్మోహన్ ఎప్పటి నుంచో డీన్ కంట్లో హార్డ్ వర్కింగ్ ఇంకా లాయల్ ఎంప్లాయీగా కనపడాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తాడు.
బట్ ఏవీ సక్సెస్ కాలేదు. ఇది ఒక మంచి అవకాశం అని భావించి డీన్ ఆఫీస్ దగ్గరకు వెళ్ళి అర్జెంట్ మ్యాటర్ అని చెప్పి ఆల్రెడీ ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్న డీన్ని డిస్టర్బ్ చేసి ఒప్పించి ఆయనకి డీటెయిల్డ్గా అన్ని విషయాలు అంటే విహాన్ చెప్పిన విషయాలను పూసగుచ్చినట్లు వివరిస్తాడు. అదంతా విన్న డీన్ తొందరపాటుగా వ్యవహరించకూడదు కాబట్టి ఈ విషయం నేను చూసుకుంటాను, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అని చెప్పి రామ్మోహన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. డీన్ మొహంలో తను చెప్పిన విషయాలు అన్నీ నమ్మినట్లుగా ఉన్న భావాలు చూసి ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామ్మోహన్. ఆలోచనలో పడిన డీన్ మనసులో ఇది మామూలు విషయం కాదు, ఒక ప్రక్క వచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమైతే కాలేజ్ రెప్యుటేషన్ పోతుంది, కాకపోతే ఒక స్టూడెంట్ భవిష్యత్తు తో పాటు యూనివర్సిటీకి వచ్చే మంచి పేరు కూడా పోతుంది. అయినా ఆ స్టూడెంట్ ప్లాన్ బాగోలేదు అంటే డిపార్ట్మెంట్ నుంచి ఎలా సపోర్ట్ వస్తుంది? ఏదైనా సరే దీని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటాడు. ఇదిలా ఉంటే మరో ప్రక్క ఇంట్లో పనులు చేసుకుంటూ బిజీగా ఉంటారు శిశిర, ఉమలు. అంతా ప్రశాంతంగా ఉంది. ఇంతలో ఒక్కసారిగా రూమ్ నుంచి పెద్ద అరుపు వినపడింది. ఆ అరుపుకి ఉలిక్కిపడ్డ ఇద్దరూ ఏం జరిగిందా అని భయంగా ఇంకా బెరకుగా ముఖాలతో ఒకరినొకరు చూసుకుంటూ ఆ రూమ్ వైపుగా అడుగులు వేస్తారు. అంతలోనే రూమ్ డోర్ తెరుచుకుంది. ఒక్క ఉదుటిన రూమ్లోంచి బయటకు వచ్చి చేతిలో ఉన్న ఫోన్ వంకే చూస్తూ, ఓ గాడ్, ఇలా చూడండి, ఈ సమ్మిట్కి ఎవరెవరు వస్తున్నారో అంటూ ఉమ వైపు ఫోన్ని తిప్పుతుంది మధు. ఆ మాట విన్న ఉమ కోపంగా, ఈ మాత్రం దానికి నువ్వు అంతలా అరవాలా, ఏమైందో అని హడలి చచ్చాం అంటూ మధుపై కసురుకుంటుంది ఉమ. ఆ మాటలను పెద్దగా పట్టించుకోకుండా, అబ్బా చూడుమా, ఇక్కడ ఈవెంట్కి స్మార్ట్ వర్క్ గ్రూప్ సీఈఓ మిస్టర్ వసంత్ కూడా వస్తున్నారు. ఇంత చిన్న ఏజ్లోనే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి దానిని ఇంతలా డెవలప్ చేశారంటే ఎంత గ్రేట్. అంతేకాదు ఆయన ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో చూడు అంటూ ఉమకి వసంత్ పిక్చర్ని చూపిస్తుంది మధు. ఇదేం పట్టించుకోకుండా అప్పటికే శిశిర అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మధు, ఉమలు హాల్లో ఈవెంట్కి ఎవరెవరు వస్తున్నారు, వాళ్ళ కంపెనీస్ ఏంటి అనే డీటెయిల్స్ చెక్ చేస్తూ ఉన్నారు. అంతలో రూమ్ నుంచి బయటకు వచ్చిన శిశిర, ఇంకా ఎంతసేపు ఇలానే కూర్చుంటారు, రేపు ఈవినింగ్ ట్రైన్, ఇలా కూర్చుంటే ప్యాకింగ్ ఎప్పుడు చేస్తారు, రేపు మార్నింగ్ ఒకసారి కాలేజ్కి వెళ్ళి డిపార్ట్మెంట్లో ఇంకోసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావాలి అంటూ వాళ్ళు చేసే పనిని ఆపించి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇంతలో ఉమ ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరా అని ఫోన్ లిఫ్ట్ చేసిన ఉమ ఫోన్లో వచ్చిన మాటలకు షాక్ అవుతూ, కానీ సార్ అనే లోపే అటువైపు నుంచి వస్తున్న మాటలకు, సరే సార్ మేం వస్తాం అని డౌట్గా ఫోన్ పెట్టేసి శిశిర వైపు చూస్తుంది. అప్పటికే ఉమ ఫోన్ మాట్లాడడం చూసి ఆమె దగ్గరకు వచ్చిన శిశిర, ఎవరు ఉమా, ఏమైంది అలా ఫేస్ పెట్టావు అని అడుగుతూ ప్లేట్లో ఉన్న ఉప్మాని తింటూ అడుగుతుంది. ఆ ప్రశ్నకు ఉమ, డీన్ మనం సమ్మిట్లో ఇవ్వబోయే ప్రజెంటేషన్ని రేపు ఆఫ్టర్నూన్ 2 o'clockకి ఆయన దగ్గర ప్రజెంట్ చేయాలన్నారట. ఆయనకు నచ్చితేనే మనల్ని సమ్మిట్కి వెళ్ళడానికి ఒప్పుకుంటారట, లేదంటే ఈ ట్రిప్ క్యాన్సిలేనని మన డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ కాల్ చేశారు అని ఏదో ఆలోచనగా అంటుంది. అది విన్న అక్కడి వారంతా షాక్ అవుతారు. మధు కలుగ చేసుకొని, అయ్యయ్యో అదేంటి, ఈ ట్రిప్ని నమ్మి నేను ఎన్ని ప్లాన్స్ వేసుకున్నానో తెలుసా, చార్మినార్ దగ్గర షాపింగ్ చేయాలి, ఫిల్మ్ సిటీకి వెళ్ళాలి అని లిస్ట్ చెప్తున్న మధు వంక చిరాకుగా ఇంకా కోపంగా చూస్తుంది ఉమ. ఈ చూపుకి మాట్లాడటం ఆపిన మధు సైలెంట్గా గదిలోకి వెళ్ళిపోతుంది. శిశిర ఏమో చూసుకుందాం అన్నట్లు నమ్మకంగా సైగ చేస్తుంది. నెక్స్ట్ డే డీన్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు 2 టీమ్స్కి సంబంధించిన స్టూడెంట్స్. ఇంతలో ఆఫీస్ బాయ్ వచ్చి ప్రజెంటేషన్కి సంబంధించిన పెన్ డ్రైవ్ని తీసుకొని లోపలికి వెళ్ళాడు. ముందుగా వేరే టీంని ప్రజెంటేషన్ కోసం పిలవడంతో శిశిర వాళ్ళు లాస్ట్గా ప్రజెంటేషన్ చేయాల్సి వస్తుంది. టెన్షన్గా చుట్టూ చూస్తున్న శిశిరకి అక్కడ దగ్గరలోనే వెకిలిగా నవ్వుతూ తన వంకే చూస్తున్న ఉష కనబడుతుంది. ఇది ఇక్కడుంది ఏంటి, అయినా మనకెందుకులే అని పట్టించుకోదు శిశిర. ఇంతలో వాళ్ళని పిలవడంతో లోపలికి వెళ్ళి ఎదురుగా కూర్చున్న డీన్కి విష్ చేస్తారు నలుగురు.
డీన్ స్టార్ట్ చేయమన్నట్లుగా తల ఊపడంతో ఉమా వెళ్ళి ఆఫీస్ బాయ్ తీసుకున్న పెన్ డ్రైవ్ తీసుకుని డెస్క్టాప్కి కనెక్ట్ చేస్తుంది. కానీ ప్రజెంటేషన్ కనపడలేదు. ఎంత ట్రై చేసినా రాకపోయేసరికి టెన్షన్తో శిశిర వంక చూస్తుంది. శిశిర కూడా వెళ్ళి ఎంత ట్రై చేసినా ఫైల్ ఓపెన్ అవ్వకపోవడంతో ఏదో తేడా జరిగింది అని శిశిర మనసులో అనుమానం మొదలవుతుంది. అప్పటికే 10 నిమిషాలు అవడంతో ఏంటి లేట్ అని గంభీరంగా అడుగుతాడు డీన్. ఇంతలో ప్రక్కన ఉన్న వారిలో ఉన్న రామ్మోహన్ కల్పించుకొని, ప్రజెంటేషన్ ఉంటే కదా సార్ చూపెడతారు, ఏదో ఎంజాయ్ చేయొచ్చు, హైదరాబాద్ వెళ్ళి ఈ ఈవెంట్ పేరుతో అని ప్లాన్ చేశారు, మీరు అడిగేసరికి ఫైల్ ఓపెన్ అవ్వడం లేదని డ్రామా చేస్తున్నారు అని హేళనగా అన్నాడు. ఆ మాటకి ఏం చేయాలా అని ఆలోచనలో పడతారు శిశిర టీం. ఇప్పుడు ఏం జరగబోతోంది? ఉషా విహాన్ వేసిన ప్లాన్ని శిశిర ఎలా ఎదుర్కొంటుంది? శిశిర పెన్ డ్రైవ్లో ఉన్న ఫైల్ ఎందుకు ఓపెన్ కావడం లేదు? వీరంతా అనుకున్న సమయానికి హైదరాబాద్ చేరుకోగలరా? వీటన్నింటికి సమాధానాలు తెలుసుకోవాలంటే వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ తప్పకుండా వినాల్సిందే. ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. వాటిని మీరు తప్పకుండా మిస్ చేయకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను, సూచనలను తెలియజేయగలరు. ప్రేమతో మీ నవలా హృదయం టీం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.